ఓం శాంతి. సుఖసాగరుడైన బాబా సంగం యుగంలో జ్ఞానరత్నాలని పంచుతూ పిల్లలందరినీ రూపము సుగంధము కలిగిన వారిగా తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబా ఈరోజు ప్రేమతో నన్ను జ్ఞాపకం చేస్తూ ఎవరి కళ్ళ నుండైతే ప్రేమ బాష్పాలు కారుతాయో వారు మాలలో మనులుగా అవుతారు అని అన్నారు. చాలా ఉత్సాహాన్ని నింపుతూ పిల్లలకి సేవ బాధ్యత తీసుకోవాలి అనిపించేలాగా బాబా ఈ మురళిని వినిపించారు. ఇది 31 అక్టోబర్ మురళి. मीठे बच्चे, तुम अभी पुजारी से पूज्य बेगर से प्रिंस बन रहे हो, इसीलिए तुम्हें खुशी में खगिया मारनी है, कभी भी रोना नहीं है. మధురమైన పిల్లలు, మీరిప్పుడు పూజారి నుండి పూజ్యులుగా, బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నారు. కాబట్టి మీరు సంతోషంలో గెంతులు వేస్తూ ఉండాలి, ఎప్పుడూ ఏడవకూడదు. బాబాను పొందాక, ఇంత గొప్ప ప్రాలబ్ధాన్ని పొందుతున్నాము అని తెలిసాక ఇంకా ఏడవకూడదు. మనం పూజ్యులుగా అయ్యేవారమే, అందరినీ దీవిస్తూ అందరి దుఃఖాలని దూరం చేసే కర్తవ్యం చేసేవారమే. మనం దుఃఖపడుతూ ఉండకూడదు. మనకిప్పుడు మన పూజ్య స్వరూపంలో పూజ జరుగుతుంది అనేది అర్థమయ్యాక మళ్ళీ ఇంకా మనం ఏడవకూడదు. మనమే బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నామనే సంతోషంలో ఉండాలి. ప్రశ్న: अविनाशी ज्ञान रत्नों की वर्षा से भारत को शाहूकार बनाने के लिए बाप तुम्हें किस बात में आप समान बनाते हैं? అవినాశి జ్ఞాన రత్నాల వర్షముతో భారతదేశాన్ని షావుకారుగా తయారు చేయటానికి బాబా మిమ్మల్ని ఏ విషయంలో తన సమానంగా తయారు చేస్తున్నారు? జవాబు: बाबा कहते, बच्चे जैसे मैं रूप बसंत हूँ, ऐसे तुम भी रूप बसंत तुमको भी बनाता हूँ. जो अविनाशी ज्ञान रतन तुम्हें मिले हैं, उन्हें धारण कर मुख से दान करो. బాబా చెప్తారు, పిల్లలు, నేనెలా రూపము సుగంధము కలిగినటువంటి వాడిగా ఉన్నాను, అలాగే మీరు కూడా రూప్ బసంత్గా అయి రూపము జ్ఞాన సుగంధాన్ని కలిగిన వారిగా నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఏ అవినాశి జ్ఞాన రత్నాలైతే మీకు నా నుండి లభిస్తున్నాయో మీరు వాటిని దానం చేస్తూ ఉండండి. ముందేం చేయాలి? మీరు ఆ జ్ఞాన రత్నాలని ధారణ చేసి తర్వాత నోటితో దానం చేయండి అంటున్నారు. इसी महादान से భారత్ షావుకార్ బనేగా. ఈ మహాదానముతోనే భారతదేశం షావుకారుగా అవుతుంది. జైసే తుమ్ బచ్చే బాప్ సే వర్షా లే రహే హో, ఐసే ఔరోं को भी दो. ఎలాగైతే మీరు పిల్లలు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో అలాగే మీరు ఇతరులకు కూడా ఇవ్వండి. తుమారా ఫర్జ్ హే सबको రాస్తా బతానా, సుఖదాయి బననా. మీ కర్తవ్యము అందరికీ దారిని చూపించటం, సుఖదాయకంగా తయారవ్వటం. బాబా మనల్ని ఏ విషయంలో తన సమానంగా చేస్తున్నారు? తనలాగే మన స్వరూపాన్ని తయారు చేస్తున్నారు. తను ఎలా అయితే జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారో మనకి కూడా జ్ఞానరత్నాల్ని బాగా పనిచేస్తూ పిల్లలు మీరు కూడా ఇతరుల పైన కురిపించండి. ముందు మీరు ఈ జ్ఞానరత్నాలని ధారణ చేయండి, తర్వాత నోటితో దానం కూడా చేయండి, బసంత్గా కూడా కండి అంటున్నారు. దీన్ని మహాదానం అంటారు. ఈ మహాదానంతోనే భారతదేశం మళ్ళీ రిచ్గా అవుతుంది. ఎలా అయితే మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామో అలాగే ఇతరులకు కూడా మనం పంచాలి. మనం ఇంత తీసుకుంటున్నాం, బాబా అంటారు చివరికి దోసిలితో కొంతనైనా ఇవ్వండి,
కానీ అందరికీ ఇస్తూ ఉండండి. మీ కర్తవ్యం దారి చూపించటం. గీత్ ఇన్సాఫ్ కి డగర్ పర్. ఈ పాట స్వాతంత్ర పోరాటంలో ఎక్కువగా ఉపయోగించారు. బాబా అన్నారు, మానవత్వం యొక్క బాటలో మనమంతా నడవాలి అని పాట. ఓం శాంతి. ये गीत कांग्रेस से भी लगता है और तुम बच्चों से भी लगता है. ఈ పాట కాంగ్రెస్ వాళ్ళకి వర్తిస్తుంది, అలాగే పిల్లలు మీకు కూడా అంటున్నారు. क्योंकि उन्होंने भी तो सहन करके अंग्रेजों से भारत को छुड़ाया. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సహించి ఆంగ్లేయుల నుండి భారతదేశాన్ని విడిపించారు కదా. మరి ఈ పాట ఆ సంతోషంలోనే పాడారు అంటున్నారు. खुशियाँ तो मनाते रहते हैं बल कितना भी किया परंतु पुरानी दुनिया तो नहीं बदली ना. సంతోషంగా అయితే జరుపుకుంటున్నారు, భలే ఎంత చేసినప్పటికీ పాత ప్రపంచం అయితే మారలేదు కదా. దునియాతో వహీ పురాణి హై. ప్రపంచం అయితే అదే పాతది అలాగే ఉంది. మీకు తెలిసి ఇప్పుడు శ్రీమతం అనుసారంగా మనం మొత్తం ప్రపంచాన్ని మారుస్తున్నాం. అది వాళ్ళు చేసినటువంటిది శ్రీమతం అనుసారంగా అని అనరు. అది కాంగ్రెస్ మతం అనుసారంగా లేదా కొంతమంది సలహాలు సూచనల మేరకు అందరూ నడుచుకున్నారు, అలా స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అంతేకాని అది శ్రీమతం కాదు. శ్రీమతం ఒక్క భగవంతుడిదే. తుమ్ హో అభి బాప్కి శ్రేష్ఠతే శ్రేష్ఠ శ్రీమత్ పర్. మీరు ఇప్పుడు బాబా యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతంపై నడుస్తున్నారు. వాళ్ళైతే శ్రీకృష్ణుని పేరుని వేశారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, ఇక్కడ శివబాబాను శ్రీ శివబాబా యొక్క మతం లేదా శ్రీమతం అని అంటాం. కృష్ణుణ్ణి బాబా అనడం శోభనీయంగా ఉండదు, శ్రీ శివబాబా మతం అంటారు. శ్రీకృష్ణ బాబా యొక్క మతం అని అనరు కదా. మరి మీరు ఈ భారతదేశాన్ని తిరిగి పవిత్రంగా తయారు చేస్తున్నారు. భారత ఖండమే ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే ఈ భారత భూమి భగవంతుని యొక్క బర్త్ ప్లేస్. అనంతమైన తండ్రికి ఇది జన్మభూమి. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరికీ బాబా తండ్రి అనగా సర్వులకు సద్గతి దాత, వారి జన్మభూమి ఇది. అందుకే ఈ భారతావనిని సర్వోత్తమ తీర్థస్థానము అని అంటారు. దీనికన్నా ఉన్నతోన్నతమైన తీర్థం ఇంకొకటి ఉండదు. కానీ గీతలో పేరు మార్చేశారు. భారతవాసీలకు స్వయమే తెలియట్లేదు. అనంతమైన తండ్రికి ఈ భారతావనియే జన్మభూమి అనే విషయాన్ని భారతవాసీలే మర్చిపోయారు. భలే శివరాత్రి జరుపుతున్నారు, కానీ శివుడు ఎవరనే విషయం తెలియదు. ఎప్పుడొచ్చారు, వారి నామరూపాలు ఏమిటి, ఇది తెలుసుకోవట్లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు శివలింగం యొక్క చిత్రంలో ఒక తెల్లని స్టార్ని చూపిస్తారు. దాంతో మనుషులకు స్పష్టంగా అర్థమవుతుంది పరమాత్మని రూపం ఇలా బిందు స్వరూపము, ఒక స్టార్ మాదిరిగా సూక్ష్మ రూపము అని తెలుసుకుంటారు. కానీ పూజను ఎలా చేయగలుగుతారు అంత సూక్ష్మ రూపానికి? అందుకే పెద్ద ఆకారమును పూజకు అనుకూలంగా తయారు చేయటం జరుగుతుంది. ఉన్నదైతే వాస్తవంగా స్టారే. బాబా ఒక మంచి వజ్రాల వ్యాపారస్తుడు. బ్రహ్మ బాబాకి ఈ విషయాలన్నిటి అనుభవం ఉంది. భక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయి, దేన్ని చూస్తే ఎలాంటి ఆలోచన కలుగుతుంది అని. बाबा को मालूम है एक पत्थर भी होता है जिसको स्टार रूबी, स्टार फाइन मानिक, स्टार नीलम आदि कहते हैं. బాబాకు వజ్రాల విషయంలో, మాణిక్యాల విషయంలో అనుభవం ఉంది. కొన్ని రత్నాలని స్టార్ రూబీ అని అంటారు, కొన్నిటిని స్టార్ మాణిక్యం అంటారు, కొన్నిటిని స్టార్ నీలం అని అంటారు. ఇలా ఆ రత్నాలకి వజ్రాలకి కూడా పేర్లు ఉన్నాయి అని చెప్తున్నారు. అవి చాలా అత్యంత విలువైనవిగా ఉంటాయి. వార్తాపత్రికల్లో కూడా వేశారంట, ఫలానా స్టార్ వజ్రాన్ని ఎవరో దొంగిలించారు అని, చాలా గొప్ప ఖజానా దొంగిలించబడింది అని.
तो यह शिवलिंग लाल तो है, इनमें बीच में सफ़ेद स्टार, सफ़ेद लाइट है, स्टार लाइट समझाने में बहुत सहज होगा। మరి ఇక్కడ శివలింగం ఎర్రగా ఉంది, మధ్యలో తెల్లని స్టార్ ఉంది, స్టార్ లైట్ అంటారు. అర్థం చేయించడం చాలా సహజం అంటున్నారు. శివబాబా లైట్ ఏదైతే ఉందో అది ఓవల్ షేప్లో రెడ్ కలర్లో ఉంది, మధ్యలో వైట్ స్టార్ ఉంది. స్టార్ తెల్లగా ఉంటుంది. ఆత్మ కా భీ సఫేద్ హీ సాక్షాత్కార్ హోతా హై. ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు కూడా ఆత్మ ఒక తెల్లని స్టార్గానే కనబడుతుంది. చూసేదైతే దాన్ని, అంటే ఆత్మను చూసినా పరమాత్మని చూసినా ఒక స్టార్ మాదిరిగా తెల్లటి రూపమే కనబడుతుంది. और कुछ लिखने की దర్కార్ నహీ. ఒక స్టార్ని చూపించాలి, ఇంకేదో రాసే అవసరం లేదు అంటున్నారు. అర్థం చేయించడం అయితే చాలా సహజం. కింద రిటర్న్లో స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారము, స్వర్గం యొక్క రాజ్య భాగ్యము మనందరి జన్మ హక్కు అనే విషయం రాయాలి అంటున్నారు. ఎందుకంటే హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నాం కదా, హెవెన్ వారసత్వాన్ని గాడ్ ఫాదర్ స్వయంగా ఇస్తున్నారనే మాట అర్థమవుతుంది కదా దాంతో. తో స్టార్ లైట్ డాల్నా హే, మరి స్టార్ లైట్ని అక్కడ ముద్రించాలి అంటున్నారు. ఇప్పుడు బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, వెంటనే ఈ పని చేసి చూపించాలి. ऐसे पत्थर भी होते हैं जिसमें स्टार बड़ा फर्स्ट क्लास दिखाई दे. కొన్ని రాళ్ళు కూడా ఎలా ఉంటాయంటే అందులో స్టార్ చాలా అందంగా మంచి ఫస్ట్ క్లాస్గా కనబడుతుంది అంటున్నారు. అటువంటి రాళ్లకు చాలా విలువ కడతారు. फिर सतयुग में तो इन चीज़ों की वैल्यू होती नहीं. ఇంకా సత్యుగంలో అయితే ఇటువంటి వస్తువులకు అసలు విలువే ఉండదు అంటున్నారు. అక్కడ చాలా వజ్ర వైడూర్యాలు ఉంటాయి, అక్కడ వాటికి ఇక్కడున్నంత విలువ ఉండదు. వహా ఏ జవహరాత్తో పత్తర్ గినే జాతే హే, అక్కడ ఈ వజ్ర వైడూర్యాలన్నీ రాళ్ళతో సమానం. మెహలో మే లగాతే రేతే హే, మెహలలో పెడుతూ ఉంటారు. ఏ దునియా బదల్ రహీ హే, ఈ ప్రపంచం ఇప్పుడు మారుతుంది అంటున్నారు. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, స్వర్గానికి యజమానిగా అయ్యేందుకే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతాం. చదువుకోవాలి, చదివించాలి, తన సమానంగా తయారు చేయాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతాం. పిల్లలకు అర్థమవుతుంది, మేము బ్రాహ్మణులము, మేము సత్యమైన యాత్రను నేర్చుకుంటున్నాము, ఇతరులకు కూడా నేర్పించాలి అని. హరికు బాబ్కా పరిచయ దేనా హే, ప్రతి ఒక్కరికి మనం బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మనుష్య మాత్రులు ఎవరికి బాబా పరిచయం తెలియదు. ఇప్పటికీ ఎంతమందికి బాబా గురించి తెలియనే తెలియదు. మరి తండ్రి ఒక్కరే కదా అందరికీ తమ తండ్రి పరిచయం అయితే ఇవ్వాలి. పాత్రలు అంటారా, అందరికీ వేరువేరుగా లభించాయి. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఆత్మ అవినాశి, అనేక రూపాలు ఉన్నాయి, కానీ ఆత్మ రూపంలో అయితే తేడా ఉండదు అంటున్నారు. ఆత్మలన్నీ కూడా ఒకే మాదిరిగా కనబడతాయి. శరీరాలతో ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటాయి, కానీ ఆత్మరూపంలో అన్నీ ఒకలాగే ఉంటాయి. हर एक आत्मा जो स्टार लाइट है उसमें अविनाशी पार्ट भरा हुआ है. ప్రతి ఆత్మ ఒక స్టార్ లైట్ లాగా ఉంది, ఆత్మలో అవినాశి పాత్ర ఇమిడి ఉంది. ఇంపెరిసిబుల్ పార్ట్ హే, అవినాశి పాత్ర. ఈ విషయాలు మీకే తెలుసు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఏ విధంగా ఆత్మ ఉందో అలాగే దాని మహిమ కూడా ఏమంటారు, బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుత సితారా అంటారు. అద్భుతమైనది కదా, చాలా వండర్ఫుల్ ఉంది ఆత్మ. ఎంత చిన్న స్టార్, కానీ పాత్ర చూడండి 84 జన్మలది ఇమిడి ఉంది. అంత చిన్న ఆత్మ కళ్ళకు కూడా కనబడదు, కానీ అంత రికార్డ్ని ఎలా కలిగి ఉంటుంది. ఈ విషయాలు విన్నప్పుడు మిమ్మల్ని చాలామంది ఆహ్వానిస్తారు. నిజంగా వీళ్ళకు చదివించేవాడు పరమాత్మయే అని అనుకుంటారు. మరి మీరు అందరికీ చదివించాలి. బల్ క్రిస్టియన్ లోग अंग्रेजी जानने वाले हैं, तुम हिंदी में बोलो, फिर इंटरप्रेटर इंग्लिश में ट्रांसलेट कर सुनाता जाएगा. మరి క్రిస్టియన్స్కి
హిందీ అర్థం కాకపోవచ్చు, మీరు హిందీలో చెప్పండి, వాళ్ళకి మధ్యలో ఎవరినైనా ట్రాన్స్లేటర్ ఇంటర్ప్రిటర్ని పెట్టి అనువాదం చేసేలాగా వాళ్ళకు కూడా అర్థం చేయించండి అంటున్నారు. బాబా పరిచయం మాత్రం అందరికీ ఇవ్వాలి. బాబా దుఃఖహర్త సుఖకర్త. మరి పిల్లలు కూడా అలాంటి కర్తవ్యమే చెయ్యాలి. ప్రతి ఒక్కరికి దారి చూపించాలి, ఇతరులను కూడా సుఖదాయకంగా తయారు చేయాలి. ఇది పిల్లలు మీ కర్తవ్యం. మీరు స్వయం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, మరి ఇతరులకు కూడా ఇవ్వవలసి వస్తుంది. దీన్ని మహాదానం అంటారు. ఒక్కొక్క వర్షన్స్ బాబా వినిపించే వాక్యాలు లక్షల రూపాయల విలువ చేసేవి. శాస్త్రాల వర్షన్స్ ఒకవేళ లక్షల రూపాయల విలువ చేసేవిగా ఉంటే భారతదేశం ఎంత నిరుపేదగా ఎందుకు తయారయ్యేది? మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరికీ చెప్పాలి, తండ్రి పరిచయం ఇవ్వాలి. బాబా పరం ఆత్మ, వారి రూపము, వారి యొక్క గుణాలు అన్నీ అద్వితీయమైనటువంటివే. వారు రూప్ బసంత్గా ఉన్నారు, అంటే జ్ఞానయోగ స్వరూపంగా. వారిలో వారి రూపం కూడా సత్యం, శివం, సుందరం అంటూ మొత్తం సృష్టిలోనే అద్భుతమైనటువంటి మహిమను కలిగి ఉంది. అలాగే వారు వినిపించే జ్ఞానం కూడా బసంత్ లాగా, బసంత్ అంటే వర్షం వలె ఆత్మను తడిపేసి పావనంగా చేసేదిగా ఉంటుంది. ఈ అవినాశి జ్ఞానరత్నాల వర్షము మరి ఎలా చెయ్యాలి? దానికోసం ముఖం కావాలి, శరీరం కావాలి కదా అంటున్నారు. అందుకే బాబా వచ్చి పిల్లలను కూడా తన సమానంగా రూపసంతగా తయారు చేస్తున్నారు. అవినాశి జ్ఞానరత్నాల ధారణ చెయ్యండి అని చెప్తున్నారు. ముఖం ద్వారా అంటే నోటితో మళ్ళీ మీరు ఈ దానం కూడా చెయ్యాలి. జ్ఞానరత్నాలని ముందు ధారణ చెయ్యాలి, తర్వాత దానము చెయ్యాలి. జిన్ రత్నోं का कोई मूल्य नहीं कर सकता. మరి ఈ రత్నాలకు ఎవరు వెలకట్టలేరు అంటున్నారు. దీనిపైన కూడా ఒక కథ ఉంది. ఇవన్నీ మీరు ధారణ చెయ్యాల్సినటువంటి విషయాలు అంటున్నారు. అంటారు కదా, శివబాబాను బం బం భోలేనాథ్ బర్దే జోలి అని అంటారు. దేంతో నింపుతాను జోలిని? అవినాశి జ్ఞానరత్నాలతో. ఈ మహిమ చేసిన వాళ్ళకైతే తెలీదు. బం బం బోలే బర్దే జోలి అంటున్నారు, పాట పాడుతున్నారు, కానీ దేంతో నింపమంటున్నారు జోలిని అనేది ఇప్పుడు జ్ఞానంలో వచ్చాక మనకి అర్థమవుతుంది. బాబా అయితే జ్ఞానరత్నాలను నింపుతారు అని. అక్కడ సత్యుగంలో మళ్ళీ వజ్ర వైడూర్యాలు నిండుగా ఉంటాయి. ఇప్పుడు బాబా అవినాశి జ్ఞానరత్నాలు నింపితే ఆ తర్వాత కూడా మనము స్థూల రత్నాలతో నిండుగా ఉంటాం. మరి ప్రతి ఒక్కరికి ఇవి అర్థం చేయించాలి. ఎక్కడైతే బాబా ఉంటారో ఆ స్థానాన్ని నిర్వాణ ధామం, ముక్తి ధామం అని అంటారు. బుద్ధ ఆది కే లియే कहते हैं పార్ నిర్వాణ్ గయా. బుద్ధుని విషయంలో నిర్వాణానికి చేరుకున్నారు అని అంటారు. నిర్వాణం అయితే మీ అందరికీ ఇల్లు కదా, అక్కడికి అందరూ వెళ్తారు. బుద్ధుడే వెళ్ళడం కాదు, అందరూ వెళ్తారు. దానికోసం ఒక పురుషార్థం లేకపోయినా వెళ్తారు, ఎందుకంటే తండ్రే స్వయంగా వచ్చి తీసుకెళ్తారు. అది ఇల్లు. ఇప్పుడు బాబా వచ్చిందే అందుకు. అనంతమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారు. మరి బాబా పరిచయము మీరివ్వకపోతే ఇంకెవరిస్తారు? మనమే ఇవ్వాలి కదా అందరికీ. బాబా మనకిచ్చినప్పుడు మన కర్తవ్యం ఇతరులకి ఇవ్వటం. బాబా అంటారు, ఈ దేహ ధర్మాలు, నేను క్రిస్టియన్, నేను ఫలానా, ఇవన్నీ వదిలి మీరు నన్ను తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. గ్రంథంలో కూడా ఉంది కదా, అంత్యకాలంలో స్త్రీని స్మరించినటువంటి వారు వేశ్య జన్మ అని, పిల్లలని స్మరించి అంతిమ క్షణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వారు ఫలానా జన్మ అని ఇలా రాశారు. अब कुकर सूकर तो बन नहीं सकते. కుకర్ జన్మ, సూకర్ జన్మ అని ఇలా
రాశారు. బాబా అన్నారు అటువంటి జన్మలైతే ఉండవు. అంటే ఒక్కొక్క జంతువు పేరు రాశారు. ఈ జంతువుగా తేల్లాగా పుడతారు, పిల్లల్ని జ్ఞాపకం చేస్తూ మరణిస్తే అని, లేకపోతే ఇంకొక పాములాగా అని అలా రాసేసారు. ఆ జంతువుల్లాగా మాత్రం పరివర్తన అవ్వరు, కానీ మళ్ళీ ఇదే మనుష్య రూపంలో జన్మ తీసుకొని ఆ అంతిమ సమయంలో స్మృతిలో ఏముందో దానికి సంబంధించినటువంటి బంధనంలోనే చిక్కుకుపోతారు. తుమ్ అప్నే బాప్ కో और घर को भूल गए हो. బాబా ఇప్పుడు చెప్తున్నారు, పిల్లలు మీరు ఇక్కడ ఆత్మ అభిమానిగా కండి, నన్ను జ్ఞాపకం చేయండి. మీరు తండ్రిని ఇంటిని మరచిపోయారు పూర్తిగా. ఇప్పుడు నాటకమే పూర్తవుతుంది. మళ్ళీ ఇది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. ఇస్లామీలు, బౌద్ధీలు, క్రిస్టియన్లు అందరూ వారి పాత్రను మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి వస్తారు. ఈ డ్రామా అనేక సార్లు ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. దీనికి అసలు ఆది లేదు, అంత్యము లేదు. డ్రామా యొక్క ఆది అంతిమాలు ఉండవు అంటున్నారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, ఆటోమేటికల్గా రిపీట్ అవుతుంది. ఈ విషయాలు ఎవరికైతే బాగా అర్థమవుతున్నాయో వాళ్ళు ఏం చేయాలంటే వేరే వాళ్ళని కూడా పిలిచి, రండి మీరు బాబాని తెలుసుకోండి, మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పాలి. బాబాని తెలుసుకోకపోతే మనుష్యులు అనాథలైపోతారు, అందరూ అనాథలుగా ఉండిపోతారు. అందుకే మీరు తండ్రి పరిచయం ఇవ్వండి, ఇప్పుడు తెలుసుకోండి చెప్పాలి. పోప్ कहते हैं कि लड़ाई ना करो तो भी वह मानेंगी थोड़ी. ఇప్పుడు పోపే చెప్తున్నారు యుద్ధం చేసుకోకండి అని, అయినా వాళ్ళేమైనా వింటారా? క్రిస్టియన్ లోగోं का बड़ा है పోప్. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పోప్ ఉన్నారు, అందరికీ గురువుగా ఉన్నారు క్రిస్టియన్స్కి. ఫిర్ గురు కి మత్ పర్ క్యూ నహీ చల్తే. మరి గురువు చెప్పినప్పుడు వినాలి కదా వాళ్ళు. గురువు మతం పైన కూడా నడుచుకోవట్లేదు ఎందుకు? ఏ కోయికి బీ బాత్ మాన్నే వాళ్ళే నహీ హై. అసలు చెప్పాలంటే వాళ్ళు ఎవ్వరి మాట వినేవాళ్ళే కాదు. బాబా వచ్చేసి ఇప్పుడు శ్రీమతంని ఇస్తున్నారు, మీరందరికీ అర్థం చేయించాలి. నెమ్మదిగా ఇతర మతస్థులు కూడా ఈ విషయాలని అర్థం చేసుకుంటారు. మొదట్లో మీరు కేవలం కొద్దిమంది సింధీలు మాత్రమే ఉండేవారు, ఇప్పుడు అందరూ రావడం మొదలైంది. క్రిస్టియన్స్కి కూడా బాబా పరిచయం ఇవ్వాలి. దీంతో వాళ్ళు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు. ఇందులో మీరు అలసిపోకూడదు అంటున్నారు. ప్రదర్శనీలైతే చాలా జోరుగా నడిపించండి. सर्विसेबल बच्चों के ऊपर सर्विस की बड़ी जिम्मेवारी है. సర్వీసేబుల్ పిల్లల పైన సేవ యొక్క బాధ్యత చాలా ఉంది అంటున్నారు. వాళ్ళు బాబా హృదయం పైన ఎక్కుతారు, ఆ తర్వాత సింహాసనం పైన కూడా స్వారీ చేస్తారు అంటున్నారు. మహాదానిగా అవ్వాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. వారు తర్వాత జన్మల కోసం ఎన్ష్యూర్ కూడా చేసుకుంటారు. ఈశ్వరార్థం అంటూ కృష్ణార్థం అంటూ దానం చేసేవారు కదా భక్తి మార్గంలో. వాస్తవంగా కృష్ణుడైతే ఉన్నదే షావుకారుడు, అతనికి దానం ఏమీ అవసరం లేదు. మరి బాబా నుండి వారే వారసత్వాన్ని తీసుకున్నారు. గత జన్మలో పురుషార్థం చేసి అంత గొప్పగా విశ్వానికే రాజకుమారుడిగా అయ్యారు. స్వర్గం యొక్క ప్రిన్స్ వారు. స్వర్గ స్థాపన చేసేటువంటి తండ్రి నుండే ఆ వారసత్వాన్ని పొందారు. కానీ ఎలా తీసుకున్నారు వారసత్వం? ఇది ఎవరి బుద్ధిలో ఈ విషయాలు నిలవట్లేదు. బాబానే కృష్ణుడికి వారసత్వాన్ని ఇచ్చారు, అంటే శివుడే శ్రీకృష్ణునికి ఆ వారసత్వాన్ని ఇచ్చారు. వర్సే కోహి దాన్ బి కహా జాతా హై. ఇక్కడ వారసత్వాన్ని దానం అని కూడా అంటున్నారు. కన్యాదానం చేస్తారు కదా, ఇప్పుడు తండ్రి ఏమంటాడు, నేను మీకు అవినాశి జ్ఞానరత్నాలని దానం చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు. దీనికోసమే అన్ని రకాల ఏర్పాట్లు చెయ్యాలి. మరి ఖర్చైనా పర్వాలేదు, సేవ కోసం ఖర్చు అవుతే పెట్టండి అంటున్నారు. మన వద్ద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పిల్లలకి బాబా సాక్షాత్కారం చేయించారు. ఇబ్రాహీం, బుద్ధుడు, క్రైస్ట్
ఇలా ఎంతోమంది ఉన్నారు. అందరూ చివరికి మీ దగ్గరికి వస్తారు మారువేషంలో. ఎందుకంటే వాళ్ళు తర్వాత జన్మల్లో ఆ రూపాల్లో అయితే ఉండరు కదా, కానీ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. తప్పనిసరిగా వింటారు. వింటేనే కదా జ్ఞానం ఏదైనా పదవిని తీసుకోగలిగేది. పిల్లలు, మీకు చాలా సంతోషం ఉండాలి. క్రిస్టియన్స్కి భారతదేశంతో కనెక్షన్ చాలా ఉంది అంటున్నారు. రాజ్యం కూడా తీసుకున్నారు, మన రాజ్యాన్ని లాక్కున్నారు, మళ్ళీ రిటర్న్ ఇస్తారు అంటున్నారు, గౌరవంగా ఇస్తారు. ఉన్होंको तो भारत की बहुत संभाल करनी है. వాళ్ళైతే భారతదేశాన్ని బాగా సంభాళించేది ఉంది. ఒకవేళ భారతదేశం పైన ఏదైనా దురాక్రమణ చేస్తే, ఎందుకంటే వాళ్ళే చాలా ధనం ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కదా, सारी रकम ही खलास हो जाए, इसीलिए इस तरह से कोशिश करेंगे भारत को बचाने की. అందుకే బాబా అన్నారు, వాళ్ళకి మనం చాలా అప్పుబడి ఉన్నాం కాబట్టి వాళ్ళు మన పైన దాడి చెయ్యలేరు అంటున్నారు. ఎందుకంటే మనం తిరిగి ఇవ్వలేం కదా, వాళ్ళు అలా దాడి చేసి మొత్తం అన్నీ పోగొట్టుకుంటాం కదా, తిరిగి ఇచ్చేటువంటి స్తోమత ఉండదు. అందుకని వీలైనంత వరకు వాళ్ళు మనల్ని రక్షించే ప్రయత్నమే చేస్తారు అంటున్నారు బాబా. వాళ్ళకి సహాయము కావాలి, మరి మన నుండి రిటర్న్ కూడా కావాలి. అంటే మనకి సహాయం కూడా అందిస్తూ ఉంటారు, మళ్ళీ మన నుండి రిటర్న్ కూడా తీసుకోవాలి కదా అని ఏదో ఒక రకంగా రక్షిస్తూ ఉంటారు. అందుకే సంభాళించాల్సి వస్తుంది వాళ్ళు అంటున్నారు. బాబా జాన్తే హే భారత్ కరీబ్ హే తో వహా సే భీ మదద్ కరాతే హే. బాబాకు తెలుసు భారతదేశం పేదగా మారిపోయింది అని, అందుకే అక్కడిక్కడి నుండి అన్ని దేశాల నుండి సహాయం అందేలాగా చేస్తారు బాబా. అందరి చేత సహాయం చేయిస్తారు, స్వయం కూడా వచ్చి సహాయం చేస్తున్నారు. అభీ వ మదద్ దేతే హే. అందుకే ఇప్పుడు అందరూ మనకి సహాయం చేస్తున్నారు. భవిష్యత్తు కోసం బాబా సహాయం చేస్తారు. అందుకే బాబా అన్నారు, వాళ్ళ సేవ చేయండి అంటే వాళ్ళకు కూడా జ్ఞానం వినిపించండి. ఏదైనా ఒక పెద్ద మండపం తీసుకొని క్రిస్టియన్స్ అందరినీ ఇన్వైట్ చేయండి, పెద్ద పెద్దవి మంచి చిత్రాలు పెట్టి జ్ఞానం అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. పిల్లల బుద్ధి తాళం రోజు రోజుకి తెరుచుకుంటూ ఉంది అంటున్నారు బాబా. మీకు తెలుసు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఇమిడి ఉంది. సైంటిస్టులకు ఈ విషయం పైన వండర్ అనిపిస్తుంది. మరి సైంటిస్టులు కూడా అర్థం చేసుకుంటారు, ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. వినాశనం అయితే తప్పనిసరిగా జరిగేదే ఉంది, ఎందుకంటే ఇది డ్రామాలో ఇమిడి ఉంది. శంకరుడి విషయం ఏమీ లేదు, నిమిత్తంగా శంకరుని ద్వారా వినాశనము అని రాశారు అంతే. కానీ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కదా. ఈ విషయాలు వింటే చాలా సంతోషం కలుగుతుంది. మీకు వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తారు. చాలామంది ఫారినర్స్ వస్తారు, ఇంట్లో కూర్చొని ఉండగా వాళ్ళు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా దానం అయితే చెయ్యాలి. మన కోసం అయితే ఈ సమయంలో అందరూ ఆర్ఫన్స్గా నిరుపేదలుగానే ఉన్నారు. అందరూ అలా తండ్రి పరిచయం లేకుండా ఉన్నారు కాబట్టి ఆర్ఫన్స్గానే ఉన్నట్లు. మొత్తం ప్రపంచంలో అందరూ పిల్లలుగా ఎలా ఉన్నారో చూడండి. మదర్ ఫాదర్ యొక్క పరిచయమే లేదు. మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. మరి పిల్లలు మీకు సేవ యొక్క నష కూడా బాగా ఉండాలి. तार भी देंगे कि आकर समझो बाप आए हुए हैं सब ఆత్మాओं को ले जाने. మీరు ఉత్తరాలు లెటర్స్ కూడా అలా పంపించాలి. స్వయం భగవంతుడు తండ్రి వచ్చారు, ఆ ఫాదర్ వచ్చారు ఆత్మలందరినీ తీసుకెళ్ళడానికి అని. ఆత్మకు సంతోషం కలుగుతుంది. నిజంగా ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు బాబా తీసుకెళ్ళడానికే వచ్చారు అని. మళ్ళీ సుఖధామంలోకి వస్తాం. అర్థకల్పం పూజారిగా అయి బాబాని జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఇప్పుడు పూజ్యులుగా అవ్వాలి. మరి సంతోషంలో గెంతులు వేస్తూ ఉండాలి. సంతోషం లేకపోతే ఏడుస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు మొత్తం అన్నీ పోగొట్టుకుంటారు. జో రోతే హే వో ఖోతే హే అంటారు. हाँ, ऐसे सुख देने वाले बाप की याद में प्रेम के आंसू आए तो वह माला के दाने हैं. మరి ఇలా సుఖం ఇచ్చేటువంటి తండ్రి యొక్క స్మృతిలో ప్రేమలో ఆనంద బాష్పాలు రావాలి, ప్రేమ యొక్క కన్నీరు రావాలి. అప్పుడు వారు మాలలో మనులుగా అవుతారు, బాబా శ్రీమతంతో శ్రేష్టంగా అవుతారు.
అడుగడుగులోనూ శివబాబా శ్రీమతంపై నడవాలి అని బాబా కూడా అంటారు. శ్రీమతమే శ్రేష్టమైనది. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఎంతోమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఎన్నో కష్టాలు వారి ముందుకు వస్తాయి. ఆ తీర్థయాత్రలు చేసే సమయంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంతకుముందు కాలిబాటన వెళ్ళేవారు. ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా ఈజీ చేసేసింది. అన్ని రకాల ఫెసిలిటీస్ని అందుబాటులో ఉంచుతుంది. ఇక్కడ బాబా అడుగడుగులో శ్రీమతం పైన నడవాలి అని అర్థం చేయిస్తున్నారు. చాలా అప్రమత్తతతో మీరు పైకి ఎక్కాలి. ఎందుకంటే మీ గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది. ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, పడిపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అడుగడుగులోనూ బాబా సలహా తీసుకోవాలి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ లేదా బ్రహ్మ కుమారీలు అని మీరు అడ్రస్ చేయవచ్చు. అప్పుడు మీకు శివబాబా గుర్తొస్తారు. కానీ చాలామంది పిల్లలు ఇది రాయడం మర్చిపోతారు. ఒకరోజు అందరి బుద్ధి తాళం తెరుచుకుంటుంది. పిల్లలకు సేవ అభిరుచి బాగా ఉండాలి, చాలా సేవ చేయాలి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఖర్చు దానంతట అదే వచ్చేస్తుంది. ఖర్చు గురించి మీరు ఆలోచించకండి. చాలా ఖర్చు అయిపోతుంది కదా బాబా సేవ చేస్తే అని. అది బాబా అరేంజ్ చేస్తారు. అనాయాసంగానే అంతా జరుగుతూ ఉంటుంది. మీకు 3 అడుగుల భూమి దొరకడం కూడా కష్టమే. అయినా కానీ మీరు కల్పపూర్వం భారతదేశంను స్వర్గంగా తయారు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. అచ్చా, ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ధారణ కూడా జరగాలి కదా. ఎక్కువ భారీ పదార్థాలను తిన్నట్లయితే జీర్ణం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. మరి ప్రదర్శనలోకి చాలామంది వస్తూ ఉంటారు. మీరు ఒకేసారి మొత్తం జ్ఞానం అంతా వినిపించేస్తే వారు దాన్ని జీర్ణం కూడా చేసుకోగలగాలి కదా. అందుకే బాబా ముందు మీరు ధారణ చేసి తర్వాత దానం చేయండి అంటున్నారు. అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. ఒక్కరికి కూడా బాబా అంటారు, ప్రదర్శనలో అంతమంది వింటారు కానీ ఒక్కరికి కూడా వీళ్ళకి చదివించేది స్వయం భగవంతుడు, స్వయం పరమాత్ముడే జ్ఞానాన్ని వినిపిస్తున్నారనేది అర్థమే కాదు అంటున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పడాలి, వీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని. రచయిత అయితే పరమాత్మ ఒక్కరే. బాబా నుండి వారసత్వం లభిస్తూ ఉంది. ఎప్పటి వరకైతే ఈ తండ్రికి పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు వారసత్వం కూడా లభించదు. భక్తులకు భక్తి ఫలం ఇచ్చేవారు కూడా బాబాయే. ఇంతమంది బ్రహ్మ కుమారి కుమారులు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలో రచన జరుగుతుంది. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. अच्छा, मीठे मीठे लकी सितारों प्रति ज्ञान सूर्य ज्ञान चंद्रमा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। बाबा ఈరోజు జ్ఞాన లక్కీ సితారాలకు, జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రుని యొక్క ప్రియ స్మృతులు అని చెప్పారు. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చోటానికి సేవా బాధ్యతను తీసుకోవాలి. మహాదానిగా తప్పనిసరిగా అవ్వాలి. జ్ఞాన దానం చేయటంలో కొద్దిగా ఖర్చైనా కూడా పర్వాలేదు, పెట్టుకోవాలి. ఖర్చు గురించి వెనకాడకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్, ఉన్నతమైనటువంటి గమ్యము కాబట్టి చాలా సావధానంగా నడుచుకోవాలి. అడుగడుగులో శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. బాబా ఫస్ట్ పాయింట్లో సేవా బాధ్యత తీసుకొని మహాదానిగా అవ్వాలి. సేవ కోసం ఖర్చు గురించి వెనకాడకూడదు అన్నారు. సెకండ్ పాయింట్లో చాలా ఉన్నతమైన గమ్యం కాబట్టి జాగ్రత్త. అడుగడుగులో బాబా డైరెక్షన్ తీసుకుంటూ నడవండి అంటున్నారు. वरदान, लगन की अग्नि में सब चिंताओं को समाप्त करने वाले निश्चय बुद्धि निश्चिंत भव
తపన యొక్క అగ్నిలో అన్ని చింతలను సమాప్తం చేసేటువంటి నిశ్చయబుద్ధి, నిశ్చింత భవ. ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధిగా ఉంటారో వారు అన్ని విషయాల్లోనూ నిశ్చింతంగా ఉంటారు. చింతలన్నీ తొలగిపోతాయి. బాబా చింతల చితి నుండి పైకి తీసి హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారు. బాబా పట్ల ప్రేమ ఏర్పడింది. ప్రేమ ఆధారంతో తపన యొక్క అగ్నిలో అన్ని చింతలు సమాప్తమైపోయాయి. అసలు ఒకప్పుడు ఇవి చింతలుగా ఉండేవా అనేది కూడా లేకుండా పూర్తిగా సమాప్తమైపోయాయి. తనువు చింత లేదు, మనసులో ఎలాంటి వ్యర్థమైన చింత లేదు, ధనం చింత లేదు. ఏం జరుగుతుంది? ఏం జరిగినా కూడా మంచి జరుగుతుందని ఉంది కదా. జ్ఞానం శక్తితో అన్నీ తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది, ఎలా, ఈ ఆలోచనలు కూడా రావు. ఎందుకంటే జ్ఞాన శక్తితో అన్నీ తెలుసుకున్నారు. అందుకే అన్ని చింతలకు అతీతంగా నిశ్చింత జీవితం ఏర్పడుతుంది. స్లోగన్: ऐसे अच्छा लडोल बनो जो किसी भी प्रकार की समस्या बुद्धि रूपी पाँव को हिला न सके. ఎంత అచలముగా స్థిరంగా అవ్వాలి అంటే ఏ రకమైనటువంటి సమస్య కూడా బుద్ధి రూపీ పాదాన్ని కదిలించకూడదు. అంత అచంచలంగా స్థిరంగా ఉండాలి. బుద్ధి కదలకూడదు, అంటే మాటి మాటికి మన నిర్ణయం మారకూడదు. బాబా పైన నిశ్చయంతో దృఢంగా ఉండాలి, పదే పదే కదలకూడదు. ఈరోజు స్వమానము: నేను నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మను. నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మను. ఇంకా చింత ఉండకూడదు. ఎందుకంటే బాబా చింతల చితిపై నుండి మనల్ని తీశారు, తన హృదయంలో కూర్చోబెట్టుకున్నారు. భగవంతుని హృదయంలో కూర్చున్న వాళ్ళు కూడా చింతిస్తే ఇంకెలా ఉంటుంది? నిశ్చింతంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. నిశ్చయ బుద్ధిగా ఉంటే నిశ్చింతంగా ఉంటాం. ఓం శాంతి.